ఫ్రెండ్స్ ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో నాతో పాటు మిసెస్ లక్ష్మీ మోహన్ గారు ఉన్నారు. లక్ష్మీ మోహన్ గారు మన ప్లాట్‌ఫార్మ్‌లో రిపీట్ గెస్ట్ అండి. ఆవిడని అంతకుముందు 76 ఎపిసోడ్‌లో మనము ఇంటర్వ్యూ చేసాము. దాంట్లో జెనెటిక్ బ్రెయిన్ ప్రొఫైలింగ్ మీద మంచి మంచి డీటెయిల్స్ షేర్ చేశారు ఆవిడ. అంటే ఈ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఒకరి కెరియర్ అనేది డిటర్మైన్ చేయొచ్చా? లేదా? అనే టాపిక్ మీద ఇంతకుముందు మాట్లాడారు. అండ్ ఈరోజు లక్ష్మి గారితో మనము ఎగ్జామ్స్ టైమ్ దగ్గర పడుతుంది కాబట్టి స్టడీ ప్రెషర్‌ని విద్యార్థులు ఎలా హ్యాండిల్ చేయాలి అనే టాపిక్ మాట్లాడుకుందాం అని జెప్పేసి ఆవిడని మళ్ళీ ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ లక్ష్మి గారు ఈ పాడ్‌కాస్ట్ మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ మనం స్టార్ట్ చేసే ముందు మళ్ళీ ఒకసారి ఇంకొక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాము. ఈసారి గూడా సేమ్ ఏంటంటే నాకు తోచిన కొన్ని పదాలు చెప్తాను. మీరు వాటికి సంబంధించి ఏ విషయం మీకు మైండ్‌లోకి వస్తే అది షేర్ చేయండి. ఎక్కువ ఆలోచించకుండా. మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. రెడీనండి. ఓకే. సో, ఫస్ట్ పదం వచ్చేసి గతం, పాస్ట్. గతం అంటే జ్ఞాపకాలు. స్టూడెంట్, విద్యార్థి. స్టూడెంట్ వాళ్ళు ఇది శక్తి, యువ శక్తి. మళ్ళీ మన రేపటి ప్రజలు వాళ్ళు. రేపటి ప్రజలు. ఓకే. కెరియర్. కెరియర్ ఇస్ జర్నీ ఆఫ్ వర్క్ లైఫ్. ఓకే. టీచర్. టీచర్ ఇస్ అన్ ఇన్‌స్పిరేషన్, గైడ్, ఫ్రెండ్, ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఆఫ్ బీట్ టోటల్‌గా. మౌంటైన్. మౌంటైన్. ఓహ్! మౌంటైన్ అంటే స్ట్రాంగ్. ఓకే. దాన్ని ఎక్కాలంటే ఛాలెంజింగ్ ఉంటుంది. అండ్ ఇట్స్ బేసికల్లీ వెరీ నేచురల్. యాహ్! నెక్స్ట్ నోట్‌బుక్. నోట్‌బుక్ ఇస్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడానికి. వన్ ఫర్ హ్యాండ్ రైటింగ్ అండ్ వన్ ఫర్ రెఫరెన్స్. అంటే మనం రాసుకున్నామంటే దానిలో ఏదైనా మర్చిపోతే మనం దానిలో రెఫర్ చేయొచ్చనమాట. హ్మ్. నెక్స్ట్ క్వీన్. రాణి. క్వీన్, క్వీన్ అంటే హ్మ్, బాధ్యతలు, మరి గౌరవం. రెయిన్‌బో. ఇంద్రధనస్సు. రెయిన్‌బో అంటే ఫస్ట్ తోచేది కలర్‌ఫుల్ అండ్ మరి సంతోషమైతుంది దాన్ని చూస్తే. ఓకే. నెక్స్ట్ ఇల్లు. హౌస్. ఇల్లు ఇట్ ఈస్ అ కన్‌స్ట్రక్షన్ నిర్మాణం అన్నమాట. ఇట్స్ జస్ట్ హౌస్ ఇస్ ఓన్లీ అ కన్‌స్ట్రక్షన్. హౌస్ ఇస్ ఓన్లీ కన్స్ట్రక్షన్. ఓకే. చివరగా ఏంటంటే మూన్, చందమామ. చందమామ వెరీ కూల్. అందంగా ఉంటుంది చూడడానికి. ఓకే. అండ్ మరి పీస్‌ఫుల్. ఓకే. ష్యూర్ అండి. మళ్ళీ ఈ ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో పాల్గొన్నందుకు చాలా చాలా థాంక్స్. అండ్ నేను ఫస్ట్ ఆడియన్స్‌ని వెల్కమ్ చేశాను. తర్వాత మిమ్మల్ని వెల్కమ్ చేసి ఇంటర్వ్యూ చేస్తాను. సో ఫ్రెండ్స్, హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్‌లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సమల. ది గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫార్మ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. అండ్ ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు అంటే సక్సెస్‌ఫుల్ లీడర్స్, కోచెస్, అకాడమీషియన్స్, కెరియర్ కౌన్సిలర్స్, అన్‌సంగ్ హీరోస్, సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల, అన్ని రంగాల వ్యక్తులని పిలిచి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తున్నాము. అండ్ ఈ పాడ్‌కాస్ట్ ద్వారా కెరియర్ రిలేటెడ్ అంతేగాకుండా ఎడ్యుకేషన్ అంటే చదువు గురించి, వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లీడర్‌షిప్ అంతేగాకుండా లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి కూడా సంబంధించిన అంశాలను మనం చర్చిస్తాము. అండ్ టీజీవీ అనేది ఇంగ్లీష్, హిందీ మరియు కన్నడలో కూడా ఉందండి. ఇంగ్లీష్ కోసం ది గైడింగ్ వాయిస్ అని సెర్చ్ చేయండి. హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి. కన్నడ కోసం టీజీవీ కన్నడ అని సెర్చ్ చేయండి. ఎక్కడంటారా? ఎక్కడి నుంచైతే ఈ పాడ్‌కాస్ట్ వింటున్నారో లేదా చూస్తున్నారో అక్కడ కూడా టీజీవీ మిగతా 3 భాషల్లో అంటే ఇంగ్లీష్, హిందీ, కన్నడలో కూడా ఉందండోయ్. సో, ఇక ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఒక పొడుపు కథ చెప్పుకుందాం ఎప్పటిలాగానే. చూద్దాం ఎవరు విప్పుతారో. అండ్ మీరు ఒకవేళ ఈ ఎపిసోడ్‌ని యూట్యూబ్‌లో చూస్తున్నట్టయితే కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. లేదు మీరు ఈ ఎపిసోడ్‌ని ఒకవేళ ఆడియో ప్లాట్‌ఫార్మ్‌లో వింటున్నట్టయితే మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి. లేదు మీకు ఆన్సర్ తెలిస్తే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో ఎక్కడైనా సరే నా పేరు నవీన్ సమల అని సెర్చ్ చేసి నాకు పింగ్ చేయండి. అప్పుడు నాకు అర్థమవుతుంది. ఓహో! మీరు ఈ ఎపిసోడ్ ట్యూన్ చేశారని చెప్పేసి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే. సో, క్వెషన్ వచ్చేసి ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు. ఏమిటది? నేను రిపీట్ చేస్తున్నాను. ఎర్రటి పండు దాని మీద ఈగైనా వాలదు. ఏమిటది? ఓకే. చూద్దాం ఎవరు విప్పుతారో. అండ్ ఇక ఎపిసోడ్‌లోకి వెళ్దాం. అండ్ లక్ష్మి గారు హార్టీ వెల్కమ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు టీజీవీ తెలుగు. ఎలా ఉన్నారు? నమస్కారం అండి. ఆల్ ఫైన్.
చాలా బాగున్నా. మీరెలా ఉన్నారండి? సూపర్ అండి. చాలా చాలా బాగున్నాను. అంటే మొన్న ఈ మధ్య కన్నడ పాడ్‌కాస్ట్ కూడా స్టార్ట్ చేశాను. 2024 హ్మ్. జనవరి 26 రోజు. అండ్ అంతే కాకుండా టీజీవీ గ్లోబల్ స్పీకర్ ఫెస్టివల్ అని చెప్పేసి ఒక 35 ఎపిసోడ్స్, 35 డేస్ ఫీచరింగ్ 35 గెస్ట్స్ ఫ్రమ్ 32 డిఫరెంట్ కంట్రీస్ అది మొన్న ఫిబ్రవరి 4కి కన్క్లూడ్ అయింది. ఓకే. సో, అది కాకుండా టీజీవీ ఇన్‌స్పైరింగ్ లైఫ్స్ వాల్యూమ్ 2 బుక్ కూడా లాంచ్ చేసాం. సో, ఇలా చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి. అంటే ప్రోగ్రెస్ అనేదెళ్తుంది. అంతే గాకుండా టీజీవీ గ్లోబల్ టాప్ 3% నుంచి టాప్ 2.5% లోకి ఎంటర్ అయింది. అండ్ టాప్ 1%లో ఎట్టి పరిస్థితిలో ఈ ఇయర్ ఎండ్ లోపు చేయాలనేది నా గట్టి ప్రయత్నం చేస్తున్నానండి. సో, అది నా నుంచి వెరీ అప్డేట్స్. గుడ్ అండి. కంగ్రాచ్యులేషన్స్. వెరీ గుడ్. థాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఎపిసోడ్ అంటే ఈ టాపిక్ ప్రపోజ్ చేసినందుకు నాకు చాలా హ్యాపీ అంటే చాలా ఆనందం కలిగింది. సో, థాంక్ యూ అండి. ఎందుకంటే ఈ టాపిక్ చాలా టైమ్‌లీ బేసిక్‌గా ఎగ్జామ్స్ ఆ! స్టార్ట్ అయ్యే టైం కాబట్టి ఈ విద్యార్థులు అనేవాళ్ళు స్టడీ ప్రెషర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి చెప్పుకుందాము. సో, ఫస్ట్ నా ప్రశ్న ఏంటంటే అసలు స్టడీ ప్రెషర్ అనేది ఎందుకు వస్తుంది ఫస్ట్ ప్లేస్‌లో? సో, స్టడీ ప్రెషర్ అనేది ఎందుకొస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్స్‌పెక్టేషన్స్. అంటే బయట వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ కింద స్టూడెంట్స్‌కి వాళ్ళకే వాళ్ళ లోపల ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకొక గోల్ ఉంటుంది. ఒక ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఉంటుందన్నమాట. అంటే నేనింత ఇంత పర్సెంటేజ్ రావాలా, ఇన్ని మార్క్స్ రావాలా, ఇన్ని మార్క్స్ వస్తే నేనిది చేయగలను. రేపు వాళ్ళకొక గోల్ మారి ఫ్రేమ్ చేసుకొనుంటే హ్మ్. ఈ గోల్ నేను రీచ్ అవ్వడానికి నాకు ఇంత మార్క్స్ వస్తే, ఇంత పర్సెంటేజ్ వస్తే నాకు ఆ గోల్ రీచ్ అయితుంది. సో, వాళ్ళకి ఒక ఎక్స్‌పెక్టేషన్ వేసుకుంటారు. అది కాకుండా బయట ఎక్స్‌పెక్టేషన్స్ వేరే ఉంటాయి. అంటే పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటుంది. స్కూల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటుంది. స్కూల్‌లో ఇప్పుడు ఏమైతుందంటే ఒక స్కూల్‌లో 10థ్ స్టాండర్డ్ పిల్లలందరూ ఎగ్జామ్‌కి పోయినారంటే వాళ్ళకొక 100% రిజల్ట్స్ రావాలా అనేది ఏ స్కూల్‌కైనా ఉంటుందన్నమాట. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్ స్కూల్ తరఫు నుంచి ఉంటుంది. మళ్ళా పేరెంట్స్‌ది ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు ప్యూర్ గ్రూప్ ఎక్స్‌పెక్టేషన్స్ వేరే ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారంటే, ఇప్పుడు ఒక గ్రూప్‌లో వాళ్ళు 90% తీసుకున్నారంటే, అరె! నేను కూడా 90% తీసుకోవాలా? అనేది ఆ పిల్లలకు వాళ్ళే ఎక్స్‌పెక్టేషన్స్ వేసుకుంటారు. అపార్ట్ ఫ్రమ్ ది ఎక్స్‌టర్నల్ ఎక్స్‌పెక్టేషన్స్. హ్మ్. ఇది కాకుండా వాళ్ళకు ఇంకొకటి ఏమైతుంది అంటే, వాళ్ళకి స్టార్ట్ కంపేరింగ్ అన్నమాట. హ్మ్. పిల్లలకి వాళ్ళే కంపారిజన్ స్టార్ట్ చేసుకుంటారు. మళ్ళా పేరెంట్స్‌ది వేరే కంపారిజన్ ఉంటుంది. ఇప్పుడు మా పక్కనింటి అబ్బాయి వానికేమో 95% వచ్చింది. నీకెందుకురా 80% వచ్చింది? అమారి కంపారిజన్ వచ్చేసిందన్నమాట పేరెంట్స్. ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళందరి మధ్యలో అంటే ఇప్పుడు నిజ జీవితంలో అయితుండేది నేను హ్మ్. చెప్తున్నానన్నమాట. ఓకే. నేను దిస్ ఈస్ ఎ సిన్సియర్ అడ్వైస్ టు ద పేరెంట్స్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ చేసేదే తప్పు. ఇప్పుడు మన బిడ్డ 80% వచ్చిందంటే దానిలో సంతోషంగా ఉండాలన్నమాట. అరే! 80% వచ్చేది సంథింగ్ గ్రేట్ అన్నమాట. పక్కనింటోడు 90, 95 వచ్చినాడంటే మన బిడ్డలు కూడా రావాలని అలా ఏం లేదు. ఎందుకంటే ఈచ్ వన్స్ కెపాసిటీ ఈస్ డిఫరెంట్ మరి. అవును. మళ్ళా ఏమైతుందంటే పిల్లలకు ప్రెషర్ ఎందుకైతుందంటే వాళ్ళకి కావాల్సింది ఎప్పుడు దక్కకుండా ఉంటుందో, హ్మ్. అప్పుడు ఒకసారి ప్రెషర్ అయితుంది. ఓకే. స్ట్రెస్ బిల్డప్ అయితుంది నాకు. When they don't get what they want. Another thing is when somebody is when somebody wants something out of you, హుహు. you can't give that అన్నమాట. నీలో ఆ సామర్థ్యం లేదు ఇవ్వడానికి. కానీ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారన్నమాట. వాళ్ళు నీకు ఇయ్యాలని వాళ్ళు కోరుకుంటున్నారన్నమాట. సో, అది వాళ్ళకు స్ట్రెస్ బిల్డప్ అయితుంది. అండ్ దెన్ అనదర్ థింగ్ ఇస్ ఇప్పుడు స్ట్రెస్ ఎందు గురించి వాళ్ళకైతుందన్నమాట. ఇప్పుడు చదివేటప్పుడు వాళ్ళొక టైమ్ టేబుల్ ఫార్మ్ చేయకుండా, ఫ్రేమ్ చేయకుండా ఏదో యూనో చాలా హాష్ పాష్‌గా చేస్తూ ఉంటారన్నమాట. అండ్ ఈరోజు స్టడీస్ ఏముంటుందో దాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ పోతారు. ప్రొక్రాస్టినేషన్ అన్నమాట. అంటే ఈరోజు చదివేది ఏముంటుందో దాన్ని ఏం చేస్తారంటే, ఓహ్! ఈరోజు కాదు. ఈరోజు ఏదో మూవీ ఉంది. మూవీ చూసేస్తా. లేదా ఎక్కడైనా ఫ్రెండ్ ఇంటికి పోలా. మళ్ళా రేపు చదువుతా. అదేమైతుంది పోతూ అట్లే పైలప్ అయిపోతుంది. మళ్ళా స్ట్రెస్ అయిపోతుంది. హ్మ్. సో, థట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో, ఎక్స్‌పెక్టేషన్స్ ఒకటి, కంపారిజన్, దెన్ వాళ్ళ పోస్ట్‌పోన్ చేస్తూ పోయేది ఒకటి. అండ్ దెన్ ఇంకోటేమి అంటే లైక్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ ఆల్సో. లైక్ ఇవన్నీ చేర్చుకున్నామంటే ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. యాహ్! హ్మ్. సో, ఆల్ దీస్ రీజన్స్ కదా! దే స్టార్ట్ పైలింగ్ అప్ గివింగ్ దెమ్ దట్ స్ట్రెస్. కరెక్ట్. సో, దానికి వాళ్ళకి బేసికల్లీ పిల్లలకి ఏం చేయాలా అంటే, లైక్ దే షుడ్ హావ్ ఒక డిసిప్లిన్ అన్నమాట. ఎస్పెషల్లీ ఈ స్ట్రెస్ అని డెవలప్ అయ్యేది క్లాస్ 8, 9, 10 నుంచి చాలా జాస్తి మేము చూస్తూ ఉంటామన్నమాట. క్లాస్ 7 స్టాండర్డ్ వరకు, 7థ్ గ్రేడ్ వరకు అంత ఉండదు వాళ్ళకి. స్ట్రెస్ అనేది ఏమి అనేది వాళ్ళకి తెలియడం లేదన్నమాట. అండ్ వాళ్ళు అంత వాళ్ళకి అర్థం కూడా అయ్యలేదన్నమాట.
ఎప్పుడు హై స్కూల్ 8, 9, 10థ్‌కొస్తారో అప్పటి నుంచి స్ట్రెస్ కొంచెం పెరిగిపోతుందన్నమాట. బికాజ్ హై స్కూల్‌లో వచ్చుంటారు. ఇంక 2 ఇయర్స్ అయిందంటే 10థ్ స్టాండర్డ్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలి. అవన్నీ తలలో వచ్చిందంటే వాళ్ళకు ఆటోమేటిక్‌గా స్ట్రెస్ అక్కడి నుంచి బిల్డ్ అయిపోతుంది. సో, అప్పుడు 8థ్ స్టాండర్డ్‌కి వచ్చేటప్పటికి కొంచెం పిల్లలు పెద్దగా ఉంటారు. ఐ మీన్ సే 13, 14 ఇయర్స్ ఉన్నప్పుడు దే షుడ్ స్టార్ట్ డిసిప్లినింగ్ దెమ్‌సెల్వ్స్. సో, యాహ్! అప్పుడేమైతుంది కొంతవరకు ఆటోమేటిక్ స్ట్రెస్ తగ్గుతుందన్నమాట. సో, ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ గురించి మాట్లాడారు. జనరల్‌గా ఏంటంటే నేను చిన్నగున్నప్పుడు వన్ డే బ్యాటింగ్ ఎప్పుడు చేయలేదు. అంటే వన్ డే బ్యాటింగ్ అంటే రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు ముందు చదువుకోవడం అది చాలా స్ట్రెస్‌ఫుల్ ఉంటుంది. సో, అది ఒక ఫ్యాక్టర్ అనుకోవచ్చు. సో, జనరల్‌గా ఈ పరీక్షలు గురించి ఆలోచించినప్పుడు విద్యార్థులు అనుభవించే ఒత్తిడిని మీరు ఎలా వివరిస్తారు? అండ్ ఆ స్టడీ ప్రెషర్ ఎగ్జామ్స్ అప్పుడు వచ్చే ప్రెషర్, ఆ స్ట్రెస్ ఉంటుంది కదా! అది వాళ్ళ డే టు డే లైఫ్ అంటే దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఓకే. డే టు డే లైఫ్ మీద డెఫినైట్‌లీ ప్రెషర్ పడుతుంది సార్. హుహు. అదేమైతుంది అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినందుకు ఆ పాయింట్స్‌ని పెట్టుకున్నామంటే, ఈ పిల్లలకి ఏమైతుంది వాళ్ళు పోస్ట్‌పోన్ చేస్తూ పోతారు. మళ్ళా సరిగా టైంకి చదవరు, డిసిప్లిన్ ఉండదు. ఎప్పుడో లేవడం, ఎప్పుడో తినడం, ఎప్పుడో తాగడం. వాళ్ళకు ఒక మారి ఫుడ్‌లో డిసిప్లిన్ ఉండదు. ఎరాటిక్ టైమింగ్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది వాళ్ళకు. అండ్ దెన్ ఆ ప్రెషర్ బిల్డప్ అయిపోయి వాళ్ళకి మెంటల్లీ కూడా డిస్టర్బ్ అయిపోతారు. హ్మ్. అప్పుడేమైతుంది అంటే ఫ్యామిలీ‌తో అందరితో ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడేందుకు వాళ్ళకు మూడ్ ఉండదనమాట. అండ్ దెన్ సిబ్లింగ్స్ ఇప్పుడు అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెళ్ళు ఎవరితోనైనా జతలో వాళ్ళకేమైనా షేర్ చేసుకోవాలంటే కూడా వాళ్ళకప్పుడు తోచదనమాట ఏమేంటి అంత ప్రెషర్ ఉంటుంది తల కాబట్టి దే డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ టాకింగ్. కమ్యూనికేషనే వాళ్ళకి కష్టమైపోతుంది. అరే! ఏం మాట్లాడేది? నేను ఎట్లా మాట్లాడేది? నాకు మాట్లాడింది కూడా ఏం తోచదు అని. అండ్ ఆల్ దిస్ ఏమైతుంది? ఇట్ డిస్టర్బ్స్ దేర్ ఫుడ్ హాబిట్స్ ఆల్సో. హ్మ్. వాళ్ళకి టైంకి సరిగ్గా భోంచేయరు. దాని నుంచి వాళ్ళకొక మరి తలనొప్పి రావడం, మళ్ళీ యూ నో ఏ ఏది కారణం లేకుండా జ్వరం రావడం. హుహు. ఆల్ దిస్ హ్యాపెన్స్ ఇన్ దేర్ డే టు డే లైఫ్ ఇవన్నీ డిస్టర్బెన్స్ అయితుంది. మళ్ళా సరిగ్గా నిద్రపోకుండా ఉండడం. ఇవన్నీ ఆల్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. దీనికి వాళ్ళు ఏం చేయాలంటే లైక్ హౌ ఐ టోల్డ్ ఎర్లియర్ ఒక నీట్‌గా ఒక డిసిప్లిన్డ్‌గా చేసుకొని పోయినారంటే ఇవన్నీ ఏం రాదు. అండ్ దానికి దే నీడ్ ఎ లాట్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్. మళ్ళా ఫ్యామిలీ మరి ఆహ్, బ్రదర్స్, సిస్టర్స్, సిబ్లింగ్స్ వాళ్ళ సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు అని ఉండిందంటే వాళ్ళకి అంతగా తెలీదనమాట ప్రెషర్ అనేది. హ్మ్. హ్మ్. సో, ఆల్ దిస్ డెఫినైట్‌లీ ఫ్యామిలీ లైఫ్‌లో డిస్టర్బ్ అయితుంది. రైట్. గాట్ ఇట్. గ్రేట్ అండి. చాలా బాగా వివరించారు. అండ్ ఇప్పుడు మనము ఇవాళ డిజిటల్ ఏజ్‌లో ఉన్నాము. అండ్ ఇంకొక లేటెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే 2005 తర్వాత పుట్టిన పిల్లలందరిని కూడా డిజిటల్ నోమాడ్స్ అని జెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళు పుట్టడమే గ్యాడ్జెట్స్ చుట్టూ ఉండడము. అండ్ చిన్నప్పుడు ఒక చిన్న బాబుని చూసుకున్నా గూడా వాడికి యూట్యూబ్‌లో ఏదైనా వాచ్ చేసి అంటే యూట్యూబ్‌లో ఏదైనా ప్లే చేస్తేనే వాడు అన్నం తింటున్నాడు. రైట్. పాప గాని, ఆ! బాబు గాని చూసుకుంటే అలా అయిపోయింది. కరెక్ట్. సో, ఇలాంటి అంటే ఇటువంటి డిజిటల్ యుగంలో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు సోషల్ మీడియా మరియు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో సమయాన్ని వెచ్చించే ప్రలోభాలను ఎలా నిర్వహించాలి? అంటే వీళ్ళు టెంప్ట్ అయిపోతున్నారు. ఓటీటీలో కొత్త మూవీ రిలీజ్ అవుతుందని జెప్పేసి. ఆ! లేదు అంటే సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరే పోస్ట్ పెట్టారు, స్నాప్‌చాట్‌లో ఎవరేం పెట్టారు. అట్లాంటి యాంక్సైటీ ఎక్కువైపోతుంది. సో, స్టూడెంట్స్‌ని ఈ టెంప్టేషన్ ఎలా మేనేజ్ చేయొచ్చు? సార్ మీరే చెప్పినప్పుడు ఇప్పుడు ఇందాక మీరే చెప్పారు. 2005 నుంచి ఇవన్నీ చాలా ఐ మీన్ ద టెంప్టేషన్ ఫర్ మొబైల్ అండ్ గ్యాడ్జెట్స్ అని ఇవన్నీ చాలా అయిపోయింది. అండ్ ఇంతకుముందు మీరే కూడా చెప్పినారు లైక్ పిల్లలు పుట్టేటప్పుడు వాళ్ళకి అన్నం తినిపియాలా అంటే వాళ్ళకి మొబైల్‌లో యూట్యూబ్‌లో ఏమైనా పాటలు వేయాలా? అది వేస్తేనే వాళ్ళకి భోంచేస్తారనమాట. ఇవన్నీ ఎవరిది సార్ మిస్టేకు? పేరెంట్స్. పేరెంట్స్‌దే కదా! పేరెంట్సే కదా సార్ మిస్టేకు. సో, మనమే స్టార్ట్ చేసి, మనం ఆ చిన్న బిట్ అప్పటి నుంచే స్టార్ట్ చేసి, ఇంక పెద్దయినంక మొబైల్ యూజ్ చేయొద్దు అంటే ఎవరిది సార్ తప్పది? పేరెంట్సే కదా సార్ తప్పు. సో, ఐ థింక్ ఇప్పుడు మేము ఇంకా పాత కాలంలో అంతా మనం ఏం చేసేవాళ్ళము, బిడ్డలకి అన్నం పెట్టాలంటే చందమామని చూపిచ్చేదో, లేదా తల్లులేమన్నా పాటలు పాడేదో, లేదా ఇంకేమన్నా యూ నో ఒక కథలు చెప్పేదో, అట్లా అన్నం పెడుతూ ఉండేము కానీ, ఇప్పుడు ఇవాళ రేపు అందరి చేతిలో ఏముంటుందంటే యూట్యూబ్ ఉంటుంది. యూట్యూబ్‌లో రైమ్స్ వేస్తారు. లేదా ఇంకేమైనా కార్టూన్స్ వేస్తారు. అవి వేస్తేనే భోంచేసేది. హ్మ్. సో, ఇది ఏమైతుందంటే పిల్లలు అదే దీనిలో పెరుగుతూ పోతారనమాట. హుహు. అదే దీనిలో పెరిగినప్పుడు డెఫినైట్‌లీ ఇట్ ఈస్ ఎ డిస్టర్బెన్స్. పెద్దవాళ్ళకే ఇవాళ ఇప్పుడు పెద్దవాళ్ళకే డిస్టర్బెన్స్ అయితుంది అన్నమాట. ఒక మొబైల్‌లో ఒక వ
వాట్సాప్ ఏదైనా మెసేజ్ వచ్చేది, ఒక నోటిఫికేషన్ వస్తే అది క్లిక్ అంటూనే అది ఇమ్మీడియేట్‌లీ ఒరేయ్! ఏదో నోటిఫికేషన్ వచ్చింది, ఏదో మెసేజ్ వచ్చింది చూస్తాం అనేది అది పెద్దవాళ్ళకే డిస్టర్బెన్స్ అయినప్పుడు ఇంకా పిల్లలు ఏం సెర్చ్ చేస్తారు? పిల్లలకంటే ఇంకా మరీ ఇంకా కష్టమే వాళ్ళకు. అది కొంచెం చదివే పిల్లలకైతే ఇంకా కష్టం. సో, వాట్ ఐ రిక్వెస్ట్ ఫర్ పేరెంట్స్ చిన్న బిడ్డప్పటి నుంచే అలవాటు చేయకండా భోజనం పెట్టేటప్పుడు అంత లేత మనసులో ఉన్నప్పుడు చిన్న బిడ్డప్పటి నుంచే భోజనం చేసేటప్పుడు యూట్యూబ్ ఆన్ చేసేది చాలా తప్పు. అండ్ సెకండ్ థింగ్ ఈస్ మనం భోంచేసేటప్పుడు ఒక టేబుల్‌లో రాత్రి ఇప్పుడు జనరల్లీ ఇవాళ రేపున అందరూ ఏంటో రాత్రి పూట అందరూ ఒకసారి చేరి ఫ్యామిలీ అందరూ కూర్చొని భోంచేస్తారు. హ్మ్. హ్మ్. భోంచేసేటప్పుడు దే షుడ్ స్ట్రిక్ట్‌లీ ఫాలో దట్ నో టీవీ ఆర్ నో మొబైల్స్ అట్ దట్ టైమ్. హ్మ్. దిస్ ఈస్ వాట్ హాస్ టు బి ఇంప్లిమెంటెడ్. ఇది ఇంప్లిమెంట్ చేస్తూ పోయినామంటే చాలా వరకు డిస్టర్బెన్సెస్ అనమాటే తక్కువైతుందండి. రైట్. లైక్ ఇప్పుడు ఇంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉండేదాని నుంచి గాడ్జెట్స్ దీని అంతా వాళ్ళకు నేను సమ్‌టైమ్స్ ఐ ఫీల్ మొబైల్ యూజ్ చేయకుండా ఉండేది తప్పు అనిపించలేదు నాకు. యూజ్ చేసేది దేర్ ఇస్ నో హార్మ్ ఇన్ యూజింగ్ ఇట్. హ్మ్. కానీ ఏమి అంటే దాన్ని ప్రయారిటైజ్ చేయాలన్నమాట. హ్మ్. ఇప్పుడు ఎంతవరకు నేను చూడొచ్చు? ఒక టైమ్ పెట్టుకొని, ఒక డిసిప్లిన్ పెట్టుకొని, ఓకే. మేబీ 1 అవర్ ఐ కెన్ వాచ్ ఎ మొబైల్. దాని తర్వాత ఐ హావ్ టు గెట్ బ్యాక్ టు స్టడీస్ లేదా దాని తర్వాత ఐ హావ్ టు గెట్ బ్యాక్ టు ప్లే. ఆడుకునేదానికో, మ్యూజిక్ వినేదానికో, లేదా పేరెంట్స్‌తో కూర్చొని మాట్లాడేదానికో. హ్మ్. ఇవాళ రేపులో ఈ మొబైల్స్ వచ్చిన నుంచి పేరెంట్స్ మాట్లాడేది కూడా అసలు పిల్లలకి టైమే లేకుండా పోతుందన్నమాట. సో, ఇవన్నీ దే హావ్ టు ప్రయారిటైజ్. ఐ డోంట్ సీ ఇట్ ఈస్ రాంగ్. హ్మ్. ఇట్ ఈస్ టు ఎ వెరీ గ్రేట్ ఎక్స్‌టెంట్ ఇట్ ఈస్ రైట్. అంటే ఇప్పుడు పిల్లలు ఎప్పుడైనా ట్యూషన్‌కి పోతారో, వాళ్ళకి ఎక్కడున్నారు కనుక్కునే దానికి మొబైల్ కావాల్సొస్తుంది డెఫినైట్‌లీ. రైట్. అండ్ ఎన్నో మీకు మెయిల్స్ అని వస్తుంటాయి. అవన్నీ చూడడానికి యూ నీడ్ ఎ మొబైల్. లేదని లేదు. స్మార్ట్ ఫోన్స్ అండ్ ఆల్ దట్. బట్ దెన్ యూ షుడ్ నో హౌ మచ్ టు హ్యాండిల్, హౌ మచ్ టు యూజ్, హౌ మచ్ నాట్ టు యూజ్. ఆ ప్రయారిటైజ్ చేయాలన్నమాట. హ్మ్. సో, ఇప్పుడు నేను చెప్పినట్లు భోజనం అప్పుడు యూజ్ చేయకూడదు. అండ్ సో మెనీ థింగ్స్ మరి పేరెంట్స్‌తో మాట్లాడినప్పుడు ఒక కన్వర్జేషన్ ఉంటుంది. పేరెంట్స్‌తో కూర్చొని అప్పుడు యూ షుడ్ నాట్ బి యూజింగ్ ద మొబైల్. అది మనం పెద్దవాళ్ళు చేసామంటే పిల్లలు ఆటోమేటిక్‌గా ఫాలో చేస్తారు. సో, ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్ టు ద పేరెంట్స్ టు యూ నో పుట్ ఆఫ్ ది మొబైల్. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ చేసినారంటే పిల్లలు ఆఫ్ చేస్తారు. లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆఫ్ చేయరు. యాహ్! ఇది మంచి సలహా అండి. బేసిక్‌గా నేను గూడా మా కిడ్స్‌కి చెప్పినప్పుడు అదే చెప్తాను. నేనిప్పుడు వాడట్లేదు. తినేటప్పుడు వాడట్లేదు. అది ఇది అని జెప్పేసి అది మంచి సలహా. ఇంకొకటి ఇప్పుడు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. ఫోమో అని జెప్పేసి ఒక పెద్ద కాన్సెప్ట్ వచ్చింది కదా! అంటే ఈ ఫోమో అనేది చాలా యాస్పెక్ట్స్‌లో ఉంది. సోషల్ ఈవెంట్స్ కానీ, ఆన్‌లైన్ ట్రెండ్స్ కూడా. అయితే ఈ ఫోమో అనేది ఎగ్జామ్స్ అప్పుడు క్రీప్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటుంది కదా! సో, ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ సోషల్ లైఫ్‌ని, అకాడమిక్ రెస్పాన్సిబిలిటీస్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఫోమో అనేది ఇట్ ఈస్ ఎ వెరీ నెగెటివ్ ఇంపాక్ట్ సార్ అది. హుహు. అండ్ ఇట్ ఈస్ డెఫినైట్‌లీ వెరీ హార్మ్‌ఫుల్ ఫర్ టీనేజర్స్. హ్మ్. ఏమి అంటే దే హావ్ ద ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. యాహ్! ఇప్పుడు ఒక గ్రూప్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక గ్రూప్‌లో ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది అనుకోండి. మరి ఇంకొక ఏదైనా అబ్బాయి దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు అంటే, సో, హి విల్ స్టార్ట్ మిస్సింగ్ ఔట్ ఆఫ్ ద గ్రూప్. అప్పుడేమంటారు అంటే, ఆ గ్రూప్ ఫ్రెండ్స్, పియర్స్ అందరూ ఏమంటారు, ఓహ్! వీని దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు. సరే వీడిని మన గ్రూప్‌లో చేర్చుకునేది వద్దులే. సో, అప్పుడేమైతుంది, ద చైల్డ్ వాంట్స్ టు బి ఇన్ దట్ గ్రూప్. మన దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు కాబట్టి, ఇప్పుడు అందరి వల్ల దానికి తీసిచ్చేందుకు అయితుందా లేదా పేరెంట్స్‌కి మనకు తెలీదు కదా! ఈచ్ వన్స్ ఫ్యామిలీ బీయింగ్ డిఫరెంట్. సో, అలాంటప్పుడు ఏమైపోతుందనమాట, అరే! నేను ఎంత చేసినా కూడా నేను ఆ గ్రూప్‌లో ఫిట్ అవ్వడానికి వాళ్ళందరూ నన్ను చేర్చుకోరు నా గ్రూప్‌లో. ఆల్ బికాజ్ ఐ డోంట్ హావ్ ఎ స్మార్ట్ ఫోన్. హ్మ్. ఈ మారి చిన్న చిన్నవి అంటే ఆ టీనేజ్ పిల్లలకి ఈ మారి చిన్న చిన్నవి ఉంటే కూడా చాలు. ఏదైనా ఒక మంచి డ్రెస్ వేసుకుందుకు లేదు అంటే చూడు నా దగ్గర మంచి డ్రెస్ లేదు. అందుకే నన్ను వాళ్ళందరూ చేర్చుకోరు గ్రూప్‌లో. సో, దిస్ ఈస్ ఎ వెరీ నెగెటివ్ స్టేట్ ఆఫ్ మైండ్. కానీ దాని నుంచి దట్ దాన్ని పక్కన పెట్టి దే షుడ్ నో హౌ టు బ్యాలెన్స్ దేర్ సోషల్ లైఫ్ అండ్ దేర్ అకాడమిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో. సో, అకాడమిక్ రెస్పాన్సిబిలిటీస్ అది ఎగ్జామ్ టైమ్‌లో వాళ్ళు మేనేజ్ చేయాలంటే దేర్ ఆర్ ఫ్యూ స్టెప్స్ విచ్ దే హావ్ టు లెర్న్ టు మేనేజ్ అన్నమాట. ఫస్ట్ థింగ్ ఈస్ టైమ్ మేనేజ్‌మెంట్. హ్మ్. నేను ఇందాక చెప్పినట్లు టైమ్ మేనేజ్ చేయాలా వాళ్ళు. ఏ టైమ్‌లో టైమ్ టేబుల్ వేసుకొని, ఈ టైమ్‌లో నేను ఇది చేయాలా, స్టడీస్ చేయాలా, మ్యూజిక్ చేయాలా, లేదా బయట ఆడుకోవడానికి పోవాలా. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ అన్నమాట. ఈ నడమ బయట ఆడుకోవడానికి పోయేదే లేదు పిల్లలు. లైక్ వాట్ వి సీ ఈస్ మోస్ట్ ఆఫ్ దెమ్ అందరూ మొబైల్ పెట్టుకొని కూర్చొని ఉంటారు. బయట ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అస్సలకే లేకపోతుంది. అండ్ దెన్ దీని అయిన తర్వాత టైమ్ మేనేజ్‌మెంట్ అయిన తర్వాత ప్రయారిటైజ్ యూర్ ఈవెంట్స్. యాహ్! According to the timetable, prioritize your event. What is that you are supposed to do when and all that. And then basically take care of your mental health. మెంటల్ హెల్త్ అంటే ఏమైతుందంటే
యూ హ్యావ్ టు కమ్యూనికేట్. అన్నిటికన్నా ముఖ్యంగా ఉండేది చిల్డ్రన్ షుడ్ లెర్న్ టు టాక్. దాన్ని మనం పేరెంట్స్ అయినా గానీ, స్కూల్‌లో టీచర్స్ అయినా గానీ, ఇంకెవరైనా లేదా వాళ్ళకి వెల్ విషర్సో, పేరెంట్సో, రిలేటివ్సో ఎవరి దగ్గరైనా కానీ, వాళ్ళకి ఎవరి దగ్గర మాట్లాడితే వాళ్ళకి సమాధానం దొరుకుతుంది అనేది అనిపిస్తుందో వాళ్ళ దగ్గర దే షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్. కమ్యూనికేషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ యాస్పెక్ట్ ఇన్ చైల్డ్స్ డెవలప్‌మెంట్ అన్నమాట. అండ్ దెన్ అండ్ దెన్ క్రియేట్ ఎ లిస్ట్ అన్నమాట. ఒక లిస్ట్ చేసుకోవాలన్నమాట. ఈరోజు తెల్లారి లేచేటప్పటికి నాకు వాట్ ఈస్ మై జాబ్? ఓకే. థిస్ ఈస్ మై జాబ్ 1, 2, 3 అన్నమాట. దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకొని అండ్ దెన్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇప్పుడు ఏమైతుంది కొంతమందికి ఓ స్టడీ స్పాట్ అని వాళ్ళకొక కంఫర్టబుల్ జోన్ రెడీ చేసుకోవాలన్నమాట వాళ్ళకి. యాహ్! హ్మ్. ఇప్పుడు కొన్ని పిల్లలు ఏం చేస్తున్నామంటే బాల్కనీలో బుక్ పెట్టుకొని చదువుకుంటూ, నడుచుకుంటూ పోతూ ఉంటారన్నమాట. హ్మ్. దేర్ వాళ్ళకు మన గ్రాస్పింగ్ పవర్ ఎక్కువైతుంది. ఈచ్ వన్ కోరో స్టడీస్ మెథడ్ డిఫరెంట్ ఉండేదాని నుంచి. కొంతమంది బాల్కనీలో నడుచుకుంటూ చదువుకొని పోతారు. ఇంకొంతమంది ఏం చేస్తారు మ్యూజిక్ వేసుకొని పాటలు వినుకుంటూ చదువుతూ ఉంటారు. సో వాళ్ళకు దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ దట్ జోన్ అన్నమాట. సో దే హావ్ టు క్రియేట్ ఎ స్టడీ జోన్. అంటే దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఐ వాంట్ టు సిట్ అండ్ స్టడీ. ఇంకొంతమంది ఏం చేస్తారు ఇంట్లో పెద్దగా టీవీ ఆన్‌లో ఉంటుంది. పేరెంట్స్ ఎదురు మాట్లాడుతుంటారు. ఈ అబ్బాయేమో కూర్చొని చదువుతూ ఉంటాడు. బట్ మనం అనుకుంటాం ఇదేమబ్బా ఇంతమంది ఇంత అల్లరిలో, ఇంత గొడవలో ఈ పిల్లాడు చదువుతుంటాడంటే, వాడికి ఆ టైంలో బాగా కాన్సంట్రేషన్ వస్తుందనమాట. సో, ఈచ్ వన్ ఈస్ డిఫరెంట్. సో, వాడికి ఏది స్టడీ స్పాట్ ఉంటుందో, వాడికి ఏది కంఫర్టబుల్ ఉంటుందో, దే హావ్ టు సెలెక్ట్ దట్ టైప్ ఆఫ్ జోన్. హ్మ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈట్ హెల్తీ ఫుడ్. అంటే చాలా జంక్ ఫుడ్ తినకుండా మంచి భోజనం, ఇంటి హెల్తీ ఫుడ్ తిని అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఆస్క్ ఫర్ హెల్ప్. ఇంకేమైనా బాధలనిపించిందంటే ఇఫ్ యూ హావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ ఆల్వేస్ రీచ్ ఔట్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్. హ్మ్. సో ఇవాళ రేపు ఇన్ మా కౌన్సెలింగ్ దీనిలోను సే దట్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అ క్రైమ్ టు ఆస్క్. యాహ్! అంటే సిగ్గేం లేదనమాట. నీకేమైనా బాధ అనిపించిందంటే ఇమ్మీడియేట్‌లీ ఆస్క్ ఫర్ హెల్ప్ అనమాట. యాహ్! అండ్ దెన్ టేక్ ఎనఫ్ టైమ్ ఫర్ రెస్ట్. రెస్ట్ తీసుకోవాలా, ఎక్సర్‌సైజ్ గో. ఆల్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేసినారంటే దే విల్ బి ఈజీలీ ఏబుల్ టు బ్యాలెన్స్ their study life and మతి మిగిలినంతా they'll be able to really balance everything properly. యాహ్! And then with a little patience and consistency దీని నుంచి they can really achieve all this. అయ్యేలేదేం కాదు. It is just how you prioritize and keep yourself mentally active. హ్మ్. So దీనికి what I say is fight with your own strength. హుహు. What I repeat is fight with your own strength because true success lies in your effort. హ్మ్. Fight with your own strength because true success lies in your effort. ట్రూ సక్సెస్ లైస్ ఇన్ యువర్ ఓన్ ఎఫర్ట్. ఓకే. సూపర్ అండి. ఇప్పుడు ఇంకొకటి అంటే నోటిఫికేషన్స్ అనేది పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది. ఒక ఏదో మనం సైలెంట్‌గా మన పని మనం చేసుకుంటాం. టింగ్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. డింగ్ అని చెప్పేసి ఇంకో మెసేజ్ వస్తుంది. రైట్. ఈ నోటిఫికేషన్స్, అప్డేట్స్ అనేది ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో మనం వాడే యాప్స్ అన్నిట్లో కూడా కామన్ అయిపోయింది. సో, ఈ నోటిఫికేషన్స్‌ని ఎలా డీల్ చేయొచ్చు స్టూడెంట్స్? సో దట్ డిస్ట్రాక్షన్‌కి దూరంగా ఎలా ఉండొచ్చు? Distractions, distractions through mobiles. యాహ్! డిస్ట్రాక్షన్ త్రూ Yeah. నోటిఫికేషన్స్ ఎస్పెషల్లీ. Ha, ha, నోటిఫికేషన్స్. ha. Okay. Distractions through notifications. సింపుల్ అండి. డిస్ట్రాక్షన్స్ అన్ని దాంట్లో ఉంటాయి. హ్మ్. సింపుల్ డిస్ట్రాక్షన్స్ ఫ్రమ్ నోటిఫికేషన్స్ రాకూడదు చేయాలంటే స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్. నువ్వు ఏమైనా చదివేటప్పుడో, హ్మ్. ఇప్పుడు వెన్ యూ ఆర్ స్టడీయింగ్ లేదా ఆట ఆడేటప్పుడో, లేదా ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడో, ఇఫ్ ద మొబైల్ ఆ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనం ముందే మాట్లాడుకున్నాం. నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లింగ్ అని ఒక సౌండ్ వచ్చింది. అదొచ్చిందంటే అమ్మ తల వెళ్ళిపోతుంది. అయ్యో! ఏదో మెసేజ్ వచ్చింది, ఏదో నోటిఫికేషన్ వచ్చింది, ఏదో మెయిల్ వచ్చింది. లెట్ మీ చెక్ అనేది. మనం ఏం పని చేస్తుంటాను కూడా ఇమ్మీడియేట్‌గా దాన్నంతా వదిలిపెట్టేసి ఇది మొబైల్ చూస్తూ కూర్చుంటాం. సో, దాని బదులు వాట్ యూ హావ్ టు డూ బెస్ట్ థింగ్ ఇస్ స్విచ్ ఆఫ్ ద మొబైల్. యాహ్! నువ్వు చదువుకునేటప్పుడు గాని, హ్మ్. లేకపోతే ఇంకేమన్నా ఇఫ్ యూ ఆర్ బిజీ ఇన్ ఎనీథింగ్ ఎల్స్ ఒకటా సైలెంట్‌లో పెట్టడం, లేదా స్విచ్ ఇట్ ఆఫ్. వైబ్రేషన్ మోడ్‌లో వేస్తే కూడా అది వైబ్రేట్ అయితూ ఉంటది. కర్రర్ అని సౌండ్ వస్తూ ఉంటది. ఓహ్! ఏమో వచ్చిందిరోయ్ అని అనిపిస్తది. సో, బెస్ట్ థింగ్ ఇస్ స్విచ్ ఇట్ ఆఫ్ అండ్ పుట్ ఇట్ ఆన్ సైలెంట్. అప్పుడైతే మనకి ఏం తెలీదనమాట. యాహ్! లేదా స్విచ్ ఆఫ్ చేసేసి ఎక్కడైనా కబోర్డ్‌లోనో లేదా ఇంకెక్కడైనా షెల్ఫ్‌లోనో ఎక్కడైనా క్లోజ్ చేసి పెట్టేసినామంటే హ్మ్. యూ వోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ ఫర్ థాట్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇంకా అది అయిన తర్వాత మళ్ళా వచ్చి మొబైల్ ఆన్ చేసేది చూడడము హ్మ్. ఉంటుంది మరి డెఫినెట్‌లీ ఉంటుంది. యాహ్! అట్‌లీస్ట్ ఆ టైంలో మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఉండేదానికి స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడైనా దూరం పెట్టేది. లేదా
అమ్మ నాన్నలకి చేతులకి ఇచ్చేదో మీరు ఎక్కడన్నా లోపలైతే దాచిపెట్టండి. మళ్ళా నేను చూసుకుంటాను మొబైల్ అనేది మరేమైనా చేయొచ్చనమాట. ఒకటి సో దట్స్ నేనేం వన్ థింగ్. ప్రాక్టీస్ ఒకటి నేనేం ప్రాక్టీస్ ఫాలో అవుతానంటే నోటిఫికేషన్స్ డిజేబుల్ చేస్తాను నేను. సో దట్ మనకి యాప్ పైన నంబర్ ఆఫ్ కౌంట్ వస్తుంది. ఇంకొకటి ఆ నోటిఫికేషన్ రాగానే ఆ నోటిఫికేషన్ బార్‌లో అంటే ఏదైనా అప్‌డేట్ కాగానే అక్కడ వస్తుంది. అది యాంక్సైటీని పెంచుతుంది గదా! సో అవన్నీ మనము కరెక్ట్. ఆఫ్ చేసినా కూడా బానే ఉంటుంది. ఎందుకంటే కొన్ని టిప్స్ ఇండిస్ట్రాక్టబుల్స్ అనే ఒక బుక్ ఉందండి. 'నీర్ ఎయాల్' అని జెప్పేసి అది చాలా పాపులర్ అయింది ఆ బుక్. దాంట్లో ఆహాహా! ప్రొఫెషనల్స్‌కి స్పెషల్లీ చాలామంది అది చదివారు. బట్ హుహు. ఇంకొకటి కాన్సెప్ట్ నేనొకటి ఇలానే ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో ఒక ఆవిడ చెప్పిందేంటంటే డిజిటల్ డీటాక్స్ అని జెప్పేసి. అంటే హ్మ్. వాళ్ళు జనరల్‌గా ఒక ఫ్యామిలీ ఆఫ్టర్ సర్టెన్ టైమ్ ప్రతిరోజు 8:00 తర్వాత అందరూ వాళ్ళ మొబైల్స్ ఒక షెల్ఫ్‌లో పెట్టేసి ప్యాక్ జేసేస్తారన్నట్టు. అలా డిజిటల్ డీటాక్స్ ఇంకొకటి కొంతమందేమో ఛాలెంజ్ లాగా తీసుకుంటున్నారు. 1 డేస్ లేకపోతే 1 వీక్ నేను మొబైల్ వాడకుండా మేనేజ్ అవును. చేస్తానా హ్మ్. లేదా అని హ్మ్. హ్మ్. చెప్పేసి. సో, అలాంటి టిప్స్ కూడా నాకు గుర్తొచ్చాయి మీరు చెప్తే. ఈ హ్మ్. 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 నోటిఫికేషన్స్ మొత్తం ఆఫ్ చేయమని ప్లస్ మొబైల్ టర్న్ ఆఫ్ చేసుకో టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలాగో మనకి కొంపలు మునిగేది ఏదీ లేదు. అండ్ మన నిజమే. పేరెంట్సో ఎవరో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇన్ కేస్ ఏదైనా కావాలి అనుకుంటే అందరికి మన ఎమర్జెన్సీ నంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నంబర్స్ తెలిసుంటాయి కాబట్టి రైట్ అండి. ఓకే. నెక్స్ట్ మనం కాంపిటీషన్ గురించి మాట్లాడదాము. అంటే స్టూడెంట్స్ పక్కన వాళ్ళు తోటి వాళ్ళతో కాంపిటీషన్ చేస్తూ ఉంటారు. అంటే కాంపిటీషన్ ఒక రకంగా హెల్తీయే. బట్ కాంపిటీషన్ ఒక లెవెల్‌కెళ్ళిపోయిందంటే అది కంపారిజన్ మోడ్‌లో కూడా ఎళ్ళిపోయి దానివల్ల నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ అనేవి కూడా ఉంటాయి గదా! సో, విద్యార్థులు జనరల్‌గా అంటే వాళ్ళ స్టడీ హ్యాబిట్స్ లేదా ఎగ్జామ్ పెర్ఫార్మన్స్‌లో రైట్ వేలో ఎలా కంపీట్ చేయొచ్చు? ఐ డోంట్ ఫీల్ కాంపిటీషన్ ఈస్ రాంగ్. కాంపిటీషన్ ఒక హెల్తీ అండ్ పాజిటివ్ కాంపిటీషన్ ఉండిందంటే అది మంచిదే. ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ గ్రోత్ అన్నమాట. హ్మ్. అది కాంపిటీషన్ మనం ఏం చేయాలంటే వేరే వాళ్ళు బయట వాళ్ళతో కాంపిటీషన్ చేసే బదులు మనతో మనమే కాంపిటీషన్ చేసుకుంటే ఇంకా మంచిది. హ్మ్. ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్‌కి ఏమైతుంది ఒక ప్రీవియస్ టెస్ట్‌లో వాడికి మన 70% వచ్చింది అంటే మార్క్స్. హి నోస్ హిస్ కేపబిలిటీ. ఇప్పుడు నాకు తెలుసు నా కేపబిలిటీ ఎంత 80%, 90% రీచ్ అయ్యే నాకు కెపాసిటీ ఉంది అని నాకే తెలుసు యాహ్! స్టూడెంట్‌కు. హ్మ్. అండ్ హి ఆల్సో నోస్ వేర్ హి ఈస్ లాకింగ్. యాహ్! సో వాడితో వాడే కాంపిటీషన్ మనలతో మనమే కాంపిటీషన్ చేసుకొని అండ్ అండర్‌స్టాండ్ దట్ ఇఫ్ ఐ యామ్ డూయింగ్ ఈ టెస్ట్‌లో 70% వచ్చిందంటే ఓకే. కంపీట్ విత్ మైసెల్ఫ్ మేబీ ఐ కెన్ పుష్ మైసెల్ఫ్ ఎ లిటిల్ మోర్ హార్డర్. నెక్స్ట్ టైమ్ ఐ యామ్ ఏబుల్ టు గెట్ 80%. సో हमारी కాంపిటీషన్ కంపీట్ విత్ యువర్‌సెల్ఫ్ ఇస్ ద హ్మ్. బెస్ట్ థింగ్. ఓకే. అండ్ ఇప్పుడు కాంపీట్ చేసేదానికి ఇఫ్ యూ టేక్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్ యాస్ అన్ ఇన్‌స్పిరేషన్ హ్మ్. అది మంచిదన్నమాట. యాహ్! ఇప్పుడు ఎవరైనా ఒక ఫ్రెండ్ నీకు చాలా నీకు నచ్చిన నీ ఫ్రెండ్ క్లాస్‌లో ఒక టాపర్ ఎవరైనా ఉన్నారంటే, యూ ట్రై అండ్ కాంపీట్ విత్ థట్ టాపర్ only. యాహ్! I mean, టేక్ దట్ ఫ్రెండ్ యాస్ అన్ ఇన్‌స్పిరేషన్ ఫర్ యూ. హ్మ్. నాట్ లుకింగ్ అట్ ఎ నెగెటివ్. అంటే, అరే! వాడేమి ఇంత బాగా చేసేస్తున్నాడో, వాడు ఇంత బాగా చదువుతున్నాడో, అలా నెగెటివ్‌గా యోచన చేసే బదులు, టేక్ ఇట్ యాస్ అన్ ఇన్‌స్పిరేషన్. అంటే వాడి నుంచి మనం ఇన్‌స్పైర్ అయ్యి, అరే! వాడు ఇంత బాగా చేస్తున్నాడు అంటే, ఓకే. లెట్ మీ ఆల్సో ట్రై. నాకెందుకు కాదు? నేను ట్రై చేసి చూస్తాను. మేబీ లెట్ మీ టేక్ టిప్స్ ఫ్రమ్ హిమ్. వాడెలా చదువుతాడో, వాడు ఏమేం ఫాలో చేస్తాడో, టిప్స్ ఎలా ఫాలో చేస్తాడో, మేబీ లెట్ మీ టేక్ దట్ ఫ్రమ్ హిమ్ అండ్ వాడి దగ్గర నుంచి చూసి నేర్చుకునేది. సో, టేక్ ఇట్ యాస్ అన్ ఇన్‌స్పిరేషన్. హ్మ్. ఇన్‌స్పిరేషన్ చేసుకొని అండ్ టేక్ ఇట్ యాస్ అ పాజిటివ్, హెల్తీ కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ ఈస్ ఆల్‌వేస్ గుడ్. యాహ్! బికాస్ కాంపిటీషన్ ఉండిందంటే ఇట్ విల్ బిల్డ్ అప్ యువర్ ఎంథూసియాజం. యాహ్! అండ్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ ఇన్ యువర్ డెవలప్‌మెంట్. నీ గ్రోత్‌లో, డెవలప్‌మెంట్‌లో ఇంప్రూవ్ అయితుందన్నమాట కాంపిటీషన్. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ హెల్తీ కాంపిటీషన్. యాహ్! ఇఫ్ ఇట్ ఈస్ నెగెటివ్ కాంపిటీషన్ పోయిందంటే దెన్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. అప్పుడేమైతుంది యూ స్టార్ట్ గెట్టింగ్ ఇంటు వేరే అన్నెసెసరీలీ యూ స్టార్ట్ గెట్టింగ్ ఇంటు ఒక మారి డిప్రెషన్ మారి అయిపోతుందన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ ఎ నెగెటివ్ కాంపిటీషన్. యాహ్! హెల్తీ కాంపిటీషన్ ఈస్ ఆల్‌వేస్ అడ్వైస్. గాట్ ఇట్ అండి. ఇంకా చివరి క్వెషన్ మామూలుగా ఈ ఎగ్జామ్ ప్రెషర్ వల్ల మానసిక ఒత్తిడి అంటే మెంటల్ ప్రెషర్‌కి దారి తీసిన సందర్భాల గురించి మీరేమన్నా విన్నారా? అండ్ దాన్నెలా డీల్ చేయాలంటే స్టడీ ప్రెషర్, ఎగ్జామ్ ప్రెషర్ అనేది మెంటల్ ప్రెషర్‌గా మారక ముందే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆ! నా టీచర్ కెరియర్‌లో నేను విన్నానండి. చాలా మటుకు పిల్లలు ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఇద్దరు, ముగ్గురు స్టూడెంట్స్ చాలా బాగా మార్క్స్ తెచ్చేవాళ్ళు వాళ్ళు. 8, 9థ్ వరకు చాలా మంచి మార్క్స్ తెచ్చేవాళ్ళు. హ్మ్. మళ్ళా వాళ్ళకి 10థ్‌లో ఏమైందో లైక్ వాళ్ళకేమైతుంది అంటే, మనం ముందే మాట్లాడుకున్నట్టు స్ట్రెస్ ఉంటుంది. సో, 10థ్ బోర్డ్ ఎగ్జామ్ అనే స్ట్రెస్ వచ్చేటప్పటికి వాళ్ళకి పేపర్ చూసి
కంప్లీట్ బ్లాక్‌ఔట్ అయిపోయి బ్లాంక్ అయిపోయినారండి. అండ్ దెన్ అంత మంచి మార్క్స్ వచ్చే స్టూడెంటు ఈ డ్రాప్ డౌన్ టు 40, 50%. హ్మ్. సో, థట్ వాస్ ద మెంటల్ ప్రెషర్, మెంటల్ ఇది డిస్టర్బెన్స్ ఎంత ఉండిందంటే 10థ్ బోర్డ్ ఎగ్జామ్ వరకు వచ్చేసరికి వాడు కంప్లీట్‌లీ డ్రాప్ అయిపోయినాడు. ఓకే. సో, ఇవన్నీ సుమారు పిల్లలకందరికి నేను చూసినమా. అండ్ నేను కొన్ని పిల్లలు ఇప్పుడు ఇక్కడ బెంగుళూరులో, కర్ణాటకలో ఫస్ట్ పీయూసీ అంటే మేము ఫస్ట్ పీయూసీ అంటే 11థ్ స్టాండర్డ్. హ్మ్. 11థ్ వరకు బా చదువుతారండి. 12థ్ స్టాండర్డ్ అంటే సెకండ్ పీయూసీ వచ్చేసరికి వాళ్ళకు వాళ్ళకే నమ్మకం అనేది పొయ్యి, చాలా వరకు మార్క్స్ చాలా తక్కువ తీసుకొని ఇప్పుడు ఇవాళ రేపు మనం ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కో లేదా కాలేజ్ అడ్మిషన్ పోవాలంటే 10థ్, 12థ్ స్టాండర్డ్ మార్క్స్ చూస్తారు. సో, దాంట్లో అంత తక్కువ మార్క్సొచ్చి మళ్ళా చాలా వాళ్ళకు కావాల్సింది సబ్జెక్ట్ లేకుండా పోయి, మళ్ళా వేరే సబ్జెక్ట్ తీసుకొని అవనని చాలా ఇబ్బంది పడినారు వాళ్ళు. సో, వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఫర్ టు కీప్ ఎ మైండ్ కామ్ అండ్ యూ నో ఒక ఆరోగ్యంగా హెల్తీ మైండ్ పెట్టుకునేదానికి ఇప్పుడు మనం ఇంతకుముందు అంతా మాట్లాడినాము దండిగా దాని గురించి. సో, వన్ మోర్ థింగ్ వాట్ యూ కెన్ యాడ్ ఇస్ ప్లే గేమ్స్ ఆడాల టు కమ్ ఔట్ ఆఫ్ దట్ స్ట్రెస్. అండ్ దెన్ మ్యూజిక్ ఇస్ ఎ వెరీ గుడ్ హీలర్ అన్నమాట. యాహ్! ఎనీ మ్యూజిక్ అన్‌లెస్ ఇట్ ఇస్ నాట్ షుడ్ నాట్ బి వెరీ స్ట్రాంగ్ మ్యూజిక్ లేకుండా ఎనీ సూతింగ్ మ్యూజిక్. ఇయర్ ప్లగ్స్ ఏసుకొని హాయిగా కూర్చొనేయొచ్చు కొంసేపు. లేదా మెడిటేషన్ చేయొచ్చు. లేదా హ్మ్. యోగా చేస్తే కొంచెం కొంచెం వరకు తగ్గుతుంది. అండ్ ఇవాళ రేపు ఏమైతుందంటే ఈ మొబైల్ వచ్చిన దాని నుంచి మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ హావ్ కమ్ ఔట్ ఆఫ్ రైటింగ్. యాహ్! సో, మనలో ఏమైనా బాధలేమైనా ఉండిందంటే, మనకేమైనా వేరే వాళ్ళకి చెప్పుకోలేకుండా ఉండే బాధలేమైనా ఉండిందంటే, ఒక డైరీ రాసుకొని, ఒక బుక్ ఏమైనా పెట్టుకొని, దానిలో రాసుకుంటూ పోవచ్చనమాట. యాహ్! అండ్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ. దట్ ఈస్ యువర్ పర్సనల్ డైరీ అన్నమాట. హ్మ్. అండ్ రాసేదాన్ని ఎక్కడైనా యూ క్యాన్ హైడ్ ఇట్ ఆల్సో ఎనీవేర్. సో కరెక్ట్. దట్ వేరే ఎవరి చేతిలో పడకుండా. దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ కాన్ఫిడెన్షియల్ అండ్ పర్సనల్. అప్పుడేమైతుంది మనలో ఉండే ఈ బాధలన్నీ ఏముంటుందో అవన్నీ ఒక బుక్‌లో రాసేసుకున్నామంటే, యూ స్టార్ట్ కమింగ్ ఔట్ ఆఫ్ దట్ టెన్షన్ అన్నమాట. అదొక స్ట్రెస్ నుంచి ఇట్స్ స్ట్రెస్ బస్టర్ మనకి. యాహ్! ఇట్ గివ్స్ యూ దట్ హౌ యూ కెన్ కమ్ ఔట్ ఆఫ్ దట్ స్ట్రెస్. దాన్ని ఒక బుక్‌లో రాసుకున్నామంటే, ఒక డేట్ రాసేసి ఒక బుక్‌లో రాసేసుకున్నామంటే, ఓకే. ఈరోజు నాకిది ఇవాళ ఇలా ఇలా అయింది. హ్మ్. సో, దాన్ని మనం రాసుకున్నామంటే మనకు యూ విల్ స్టార్ట్ కమింగ్ ఔట్ ఆఫ్ దట్. హ్మ్. సో, థట్ ఈస్ ఆల్సో వన్ మోర్ థింగ్. మరి ఒక గోల్ పెట్టుకొని అండ్ దెన్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఎ గోల్. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ యూ షుడ్ హావ్ అ పర్పస్ అన్నమాట. ఒక గోల్ పెట్టుకొని ఒక లైఫ్‌లో మనం ఏమైనా ముందుకు చేయాలా అంటే యూ షుడ్ హావ్ అ పర్పస్ ఇన్ లైఫ్. యాహ్! ఒక ఒక జీవితంలో ఒక గోలో, పర్పసో లేకపోతే దెన్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. ఏదో ఒకటి మనం చేయాలనేది వి షుడ్ బి డెఫినెట్. అంటే వాటెవర్ మీది వాళ్ళ కేపబిలిటీస్ ఏముంటుందో, పొటెన్షియల్స్ ఏముంటుందో దాని ప్రకారం వాళ్ళకి ఏమి ఇష్టమైతుందో అది చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ అందరూ ఇంజినీరే కావాలా, డాక్టరే కావాలా అవన్నీ ఏం లేదు ఇప్పుడు. ప్రతి ఒక్క ప్రొఫెషన్ హాస్ ఎ లాట్ ఆఫ్ వెరైటీస్ ఫర్ యూ టు కమ్ అప్. ఇట్ యాహ్! ఈస్ ఆ కాలంలో ఏమో ఉండింది. ఒక డాక్టర్, ఇంజినీర్ అయితే మాత్రం దొరుకుతుంది అని. ఈ కాలంలో అలా ఏం లేదు. ఎవ్రీ ప్రొఫెషన్, ఎవ్రీథింగ్ వాట్ యూ స్టడీ అన్నిటికి జాబులు దొరుకుతుంది. అన్నిటికి మంచి మంచి యూ హావ్ ఎ గుడ్ గ్రోత్ అన్నమాట అన్నిట్లో. హ్మ్. సో, అవా మరి చాలా ప్రెషర్ పెట్టుకోకుండా జస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ కామ్. డూ అ లాట్ ఆఫ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యువర్ మెంటల్ హెల్త్. సో, ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ బి ఎ ప్రాబ్లమ్. సో, దాని నుంచి స్టడీ లైఫ్ అండ్ స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. థాంక్ యూ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. అన్నీ సింపుల్, ఈజీ టు ఫాలో టిప్స్ అండ్ ఈ టిప్స్ అందరూ కూడా స్టూడెంట్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒకవేళ పేరెంట్స్ కనుక వింటున్నట్లేదు చూస్తుంటే ఖచ్చితంగా ఇలాంటి సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి మీ పిల్లలు స్టడీ ప్రెషర్ బారిన పడకుండా కాపాడుకోండి. అండ్ మీకు కూడా ఇంకేమైనా టిప్స్ ఉంటే మాతో పంచుకోండి. ఒకవేళ యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే అక్కడ కామెంట్ రూపంలో పెట్టండి. లేదు సోషల్ మీడియాలో ఎక్కడైనా ఎపిసోడ్ దొరికితే అక్కడ సోషల్ మీడియాలోనే మీరు నాకు కామెంట్ పెట్టండి. నేను ఫ్యూచర్‌లో అది రివ్యూ చేస్తాను తప్పకుండా. సో, లక్ష్మి గారు థాంక్ యూ అండి. థాంక్ యూ. మీరు మళ్ళీ మా ప్లాట్‌ఫార్మ్‌కొచ్చి మంచి విషయాలు స్పెషల్లీ స్టడీ ప్రెషర్ మరియు ఎగ్జామ్ ప్రెషర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాలు మాతో పంచుకున్నందుకు, మరియు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. అండ్ ఫ్యూచర్‌లో ఇలాగే మీరు మళ్ళీ మా ప్లాట్‌ఫార్మ్‌కొచ్చి మీ యొక్క అమూల్యమైన సందేశాల్ని ఇలానే అందిస్తూ ఉండాలని జెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు స్టూడెంట్స్‌కి అండ్ ఫ్యామిలీస్ అంటే స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్‌కి కూడా ఎవరైతే ఈ ఎపిసోడ్ వింటున్నారో, చూస్తున్నారో. ఓకే. సో, ఇక Thank you మనము so much. Thank you so థాంక్ యూ much. అండి. థాంక్ యూ. సో, And ఇక finally, I wish all the students and the parents all the best, especially standard 10th, 12th, ఏ స్టాండర్డ్ అయినాను all the students all the best for your exams. అబ్సల్యూట్‌లీ ఏం టెన్షన్ లేదు. హాయిగా ఆరాంసే రాసేయండి ఎగ్జామ్స్.
So God bless you all. Super. And finally, I just want to give one quote. Yeah. Proper information Mhm. and perfect guidance Mm. is the key to improvement. Proper information and perfect guidance is the key to improvement. So all the best, children. Do well in your exams. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో, ఇక మనము ఎపిసోడ్ కన్క్లూడ్ చేసే ముందు మనము పొడుపు కథ యొక్క ఆన్సర్ చెప్పుకుందాం. ఎవరైనా ఆన్సర్ చేశారా? చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్. చేయకపోతే నేను క్వెషన్ రిపీట్ చేసి ఆన్సర్ కూడా చెప్తాను. క్వెషన్ వచ్చేసి ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు. ఏమిటా పండు? ఓకే. గెస్ చేయకపోతే ఆన్సర్ వచ్చేసి నిప్పు. ఓకే. నిప్పు ఎర్రగా ఉంటుంది కదా! నిప్పు మీద ఎవరు ముట్టుకోలేరు. ఈగ కూడా వాలదు. వాలితే భస్మం అయిపోతుంది. Oh. బూడిదైపోతుంది. ఓకే. సో Very nice. Very nice. సో అది ఇవాల్టి ఎపిసోడ్. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్, ఈ కన్వర్జేషన్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు మా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే, లేదు యాపిల్ కానీ, స్పాటిఫై పాడ్‌కాస్ట్‌లో వింటున్నట్టయితే ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ రివ్యూ అండి. రేటింగ్ రివ్యూ ఇవ్వడం వల్ల మీ డబ్బులేం ఖర్చు అవ్వవండి. జస్ట్ మన ప్లాట్‌ఫార్మ్ గురించి ఇంకెక్కువ మందికి తెలిసి ఎక్కువ మంది బాగుపడతారు. అంతే. అండ్ ఇంకా మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కూడా మాకు చెప్పొచ్చు. ఎడ్యుకేషన్ పరంగా, కెరియర్ పరంగా క్వెషన్స్ ఉన్నా కూడా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. అండ్ ఫ్యూచర్‌లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి, లేదా మంచి స్పీకర్స్ ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళ గురించి మనకు చెప్పండి. అండ్ మీరు మమ్మల్ని సంప్రదించవలసిన ఈమెయిల్ అడ్రెస్ వచ్చేసి tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను. tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.